హాయ్, ఇది ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ ఇష్యూ. మీ ఫ్యామిలీలో అమ్మా నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఎవరైనా ట్రైవోలి ఫోర్టు డయాబెటీస్ కోసం వాడుతున్నారా? ఇది రీసెంట్గా కంపెనీ కంప్లీట్ బ్యాచెస్, అంటే ఎన్ని బ్యాచెస్ ఉంటే అన్ని బ్యాచెస్ని రీకాల్ చేసింది. అసలు రీకాలింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇట్లా కంపెనీస్ వెనక్కి తెప్పించుకుంటాయో విందాం. మనం ఎంతో నమ్మకంతో మెడిసిన్స్ వేసుకుంటాం రెగ్యులర్గా, బట్ ఇట్లా వెనక్కి తెప్పించుకుంది కంపెనీస్, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆప్ చేయమంది అని చెప్పి విన్న తర్వాత భయం వేస్తుంది. ఇప్పటి వరకు వేసుకున్నది ఏమన్నా డేంజరస్. 16th April 2025 సన్ ఫార్మా ఒక రీకాల్ నోటీస్ ఇష్యూ చేసింది. అది ట్రైవోలిప్ 42 అనే టాబ్లెట్ కోసం. ఇది డయాబెటీస్ కోసం వాడతాము. దీంట్లో గ్లిమిప్రైడ్, వొగ్లిబోజ్, ఎక్స్టెండెడ్ రిలీజ్ అండ్ మెట్ఫార్మిన్ ఉంటుంది అన్నమాట. అసలు రీకాల్ అంటే ఏంటి? రీకాల్ అంటే ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి పంపించినవి, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నవి, హోల్సేలర్స్ దగ్గర ఉన్నవి, రీటైలర్స్ దగ్గర ఉన్న మెడిసిన్ మొత్తాన్ని కంపెనీ వెనక్కి తెప్పించుకొని దాన్ని మళ్ళీ మోడిఫై చేయడమో లేకపోతే డిస్కార్డ్ చేయడమో చేయటాన్ని రీకాలింగ్ అంటే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటీస్ సన్ ఫార్మా గవర్నమెంట్ సిడిఎస్సిఓ నుంచి వచ్చిన డైరెక్ట్ ఇనిషియేటివ్ వల్ల ఇది ఒక నాన్ అప్రూవ్డ్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్, అంటే ఎఫ్డిసి అంటాం. ఒక మెడిసిన్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక కైండ్ ఆఫ్ అప్రూవల్ ఇస్తుంది, ఈ డోస్ వరకు అయితే పేషెంట్స్ కి సేఫ్, ఇది కాదు అని చెప్పి. ఇట్లాంటి కండిషన్స్ లో మాత్రమే వెనక్కి తెప్పించుకుంటుంది, కానీ ఇప్పటి వరకు మీరు వేసిన మెడిసిన్ హార్మ్ఫుల్ అని కాదు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ప్రతి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ని రివ్యూ చేస్తుంది. ఇలా రివ్యూ చేసే తరుణంలోనే రకరకాల కాంబినేషన్స్ ని బ్యాన్ చేశారు, కొన్నిటిని రీకాల్ చేయాల్సి వచ్చింది, కొన్నిటిని అడ్జస్ట్ చేసి అమ్మాల్సి వచ్చింది. ఇలాంటి రీకాలింగ్ స్ట్రక్చర్ లోనే ట్రైవోలి 42 అనేది కూడా ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ కి, రెగ్యులేటరీకి మీట్ అవ్వట్లేదు కాబట్టే వెనక్కి తెప్పించుకుంటున్నారు. అంతేగాని ఇప్పటి వరకు మీరు వేసిన డోస్ రాంగ్ అనో లేకపోతే మీకు అదేదో డేంజర్ అనో. ఇది ఇప్పుడు ఆపడింది ఏదో షార్ట్ టర్మ్ డిస్టర్బెన్సెస్ కోసం కాదు. దీనివల్ల ఈ ఫిక్స్డ్ డోసేజ్ రెగ్యులేషన్ లేకపోతే లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి దీన్ని ఇప్పుడు ఆపుతున్నారు. సో మీరు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ట్రైవోలి 42 వాడుతుంటే ఇమీడియట్ గా తీసుకోవడం ఆపండి. మీ డాక్టర్ ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత డాక్టర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇంకవేళ ఆయనకి తెలుసుంటే హీ విల్ డెఫినెట్లీ రీప్లేస్ దిస్ విత్ అనదర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ పర్మిటెడ్ డోసేజ్. టెన్షన్ పడకండి, ట్రైవోలి 42 బ్యాన్ ఏం అవ్వలేదు. ఇది కేవలము మన హ్యూమన్ కి డోసేజ్ సెట్ అవ్వదు, లాంగ్ టర్మ్ వాడితే ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇప్పుడు ఆపిచ్చేస్తున్నారు. అంతే తప్పితే ఇప్పటి వరకు అది రాంగ్ మెడికేషన్ అనో లేకపోతే రాంగ్ డోసేజ్ అనో కాదు. సో మీ సేఫ్టీగా ఉండటానికి అప్డేటెడ్ గా ఉండండి, ఎందుకంటే మీ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి. మేము ఆస్కియో ఫార్మసిస్ట్ నందు ప్రతి మెడిసిన్ కాంబినేషన్ ని రివ్యూ చేయడానికి లేదా దాని గురించి రియల్ టైం అప్డేట్ ఇవ్వడానికి టైం టు టైం వర్క్ చేస్తూ ఉంటాం.